మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి బాల అరిష్ట దోషములు కానీ, ఆయుః గండములు కానీ ఉన్నాయి అని చెప్పడానికి జ్యోతిష శాస్త్రపరంగా వచ్చేటువంటి కొన్ని సంకేతాలు మనం చూస్తే కనుక, ముందుగా వాళ్ళలో ఆకస్మికమైనటువంటి మార్పులు కనబడతాయండి. అప్పటిదాకా చురుకుగా వ్యవహారం చేసేటువంటి పిల్లాడు, ఆడుకునేటువంటి పిల్లాడు సడెన్‌గా సైలెంట్ అయిపోతాడు. మౌనం అయిపోతాడు. ఎవరితోనూ మాట్లాడడు. లేకపోతే అప్పటిదాకా విపరీతంగా చదువులో బాగా రాణించేటువంటి పిల్లాడు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు దాటిన తరువాత నుంచి చదువులో చాలా డల్ అయిపోవడం కనబడుతూ ఉంటుంది. రెండవదేంటి అంటే, చాలా ఒంటరిగా ఫీల్ అవ్వడం కానీ, అస్తమాను భయపడుతూ ఉండడం కానీ, నిద్రలో ఏదో కనబడుతోంది అనేటువంటి ఒక భావన కానీ, నన్ను ఎవరూ సరిగ్గా చూసుకోవట్లేదనేటువంటి ఒక అసంతృప్తి కానీ పిల్లల్లో పెరిగిపోతుందండి. ఇంకొక విషయం ఏంటి అంటే, పిల్లల్లో గాయాలనేటువంటివి కనబడతాయి. నిద్ర లేచిన తర్వాత వాళ్ళ యొక్క బట్టలు చిరిగిపోయి ఉండడం కానీ, వాళ్ళ ఒంటి మీద గాయాలనేటువంటివి ఉండడం కానీ, అస్తమాను హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కడుపు నొప్పి కానీ, తలనొప్పి కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా రావడం కానీ, లేకపోతే అప్పటిదాకా బుద్ధిమంతులుగా చదువుకునేటువంటి పిల్లలు ఇంటర్నెట్‌కి కానీ, ఫోన్స్‌కి కానీ, వీడియో గేమ్స్‌కి కానీ బాగా అడిక్ట్ అయిపోతారండి. రాహు యొక్క ఎఫెక్ట్ వల్ల. దీనివల్ల లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటి సింప్టమ్స్‌తో పాటుగా చిన్న వయసులోనే చిన్నప్పటి నుంచి 4 సంవత్సరాల్లోపు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే తల్లికి సంబంధించిన కర్మ వల్ల వస్తాయండి. 4 దగ్గర నుంచి 8 సంవత్సరాల లోపు కనుక ఈ యొక్క లక్షణాలు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ కనబడుతున్నాయంటే తండ్రికి సంబంధించినటువంటి కర్మ వల్ల వస్తాయండి. సో, తప్పకుండా పిల్లలకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి సింప్టమ్స్ కనబడితే జాతకం చూసుకొని వారి యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, బాల అరిష్ట దోషములు కానీ, నక్షత్ర దోషములు కానీ, ఆయుః ప్రమాణం ఎంతుంది అనేటువంటిది చెక్ చేసి, ఒకవేళ బాలేకపోతే తగినటువంటి రెమెడీస్ అనేటువంటివి ఆచరించండి. పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బావుంటుంది.